ఎందుకంటే మోడీకి పవన్ కళ్యాణ్ చాలా అవసరం ఉంది. సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలనేది మోడీ ప్లాన్. ముఖ్యంగా 2026లో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలకి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఉపయోగించుకునే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఈ తమిళ రాజకీయాల మీద ముఖ్యంగా హిందీ వ్యతిరేక ఉద్యమం తమిళనాడులో జరుగుతుంది. దాన్ని విమర్శిస్తూ తమిళ ఉద్యమంలో హిపోక్రసీ ఉంది. వాళ్ళు హిందీని వద్దంటారు గానీ, హిందీలోకి తమ సినిమాలను డబ్ చేసి ఉత్తరప్రదేశ్‌లో, బీహార్‌లో, ఉత్తరాఖండ్‌లో వాళ్ళకి డబ్బులు కావాలి. కానీ వాళ్ళ భాష మాత్రం వద్దు. ఇదెక్కడి లాజిక్కు అని ఆహ్, పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించాడు. దాంతో తమిళనాడు నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మేము హిందీకి భాషకు వ్యతిరేకం గాదు. బలవంతంగా హిందీ మా మీద రుద్దడానికి వ్యతిరేకం. 1968 నుంచి కూడా తమిళనాడులో 2 లాంగ్వేజ్ పాలసీ ఉంది. తమిళ్ అంటే ఇంగ్లీషు. ఇప్పుడు 3 లాంగ్వేజ్ పాలసీ పేరుతో వాళ్ళు హిందీని రుద్దుతున్నారు. అది కరెక్ట్ కాదు. నార్త్ ఇండియన్స్ వాళ్ళకి ఒక భాష తప్ప ఇంకే భాష రాదు. ఈవెన్ ఇంగ్లీష్ కూడా నేర్చుకోరు వాళ్ళు. వాళ్ళు మాత్రం ఒక భాష నేర్చుకుంటారు. మనం మాత్రం 3 ఎందుకు నేర్చుకోవాలి? మన పిల్లల మీద బర్డెన్ ఎందుకు? అనేది వీళ్ళు చెప్తున్నారు. అట్లాగే ఈ హిందీ భాషను ఇంపోజ్ చేయడం వల్ల ఆల్రెడీ నార్త్ ఇండియాలో మైథిలి గావచ్చు, కొంకణి గావచ్చు ఇలాంటి అనేక భాషలు 25 భాషల దాకా చనిపోయినాయనేది గూడా తమిళనాడులో మాట్లాడుతున్నారు. ఈవెన్ విజయ్ లాంటి వాళ్ళు, కమల్ హాసను తర్వాత డీఎంకే లీడర్స్ అందరూ గూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. ప్రకాష్ రాజ్ అయితే ఇది జనసేన గాదు భజన సేన అని మాట్లాడాడు. అట్లాగే ఇక్కడ గూడా ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఆహ్, షర్మిల లాంటోళ్ళు తర్వాత అనేక ప్రజా సంఘాలు, అనేక నెటిజన్స్ పవన్ కళ్యాణ్ మీద తీవ్ర వ్యతిరేకతతో పోస్టులు పెడుతున్నారు. అంటే చెగువేరా నుంచి సనాతనం వరకు పవన్ కళ్యాణ్ ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. తర్వాత తనే ఒకప్పుడు మాట్లాడిన వీడియోలని పక్కన పెట్టి ఎడిట్ చేసి పెడుతున్నారు. అది చూస్తే నిజంగా షాక్ అవుతుంది. ఒక వ్యక్తి ఇన్ని అబద్ధాలు ఇలా చెప్పగలడా అనేది. అదేందంటే పవన్ కూడా రాజకీయ నాయకుడు. పవన్ మీద ఎందుకు ఇంత ఇది ఉందంటే పవన్ రాజకీయ నాయకులలో ఒక డిఫరెంట్ టైపు ప్రజల మీద కన్సర్న్ ఉన్నవాడు, కొంత సిద్ధాంతాలు మాట్లాడేవాడు ప్ర అని అంటే సామాజిక న్యాయము లేకపోతే ప్రజలకు భిన్నమైన రాజకీయాలు పవన్ కళ్యాణ్ అందిస్తాడు. ఇప్పటివరకు ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు అవన్నీ లేవు. ఎందుకంటే ఆయన అధికారం ఇప్పటివరకు లేదు. ఇప్పుడు కూడా 9 నెలలు అయినా కూడా ఆయన మీద ఇప్పటివరకైతే ఎటువంటి మనీ ఫ్రాడ్ గాని లేకపోతే అవినీతి గాని వీటి మీద రాలేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ భిన్నంగా చూస్తారు. కానీ నిజానికి నేను చాలా సార్లు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ కూడా ఒక టిపికల్ రాజకీయ నాయకుడే. ఆయన గోల్ కూడా అధికారమే. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు అలాగే ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ భిన్నంగా ఉండాలని కోరుకోవడం అత్యాస. పవన్ కళ్యాణ్‌కి కూడా సీఎం కావాలని కోరిక. సీఎం కావాలంటే ఆయనకి ఏది కరెక్ట్ అనుకుంటే అది చేస్తాడు. సీఎం కావాలంటే కమ్యూనిస్టులు అవసరం ఉంటే కమ్యూనిస్టులని పొగుడుతాడు. చెగువేరా అంటాడు. మా నాన్న కమ్యూనిస్ట్ అంటాడు. దీపంలో సిగరెట్ ముట్టించుకునేవాడు మా నాన్న అంటాడు. ఇవన్నీ మాట్లాడతాడు. కులం వద్దనుకుంటే కులం వద్దంటాడు. మళ్ళీ కులం కావాలంటే కులం కావాలంటాడు. మతం వద్దనుకుంటే మతం వద్దంటాడు. మళ్ళీ మతం ఉపయోగపడుతుందంటే మతం నేను చిన్నప్పటి నుంచి రామనామం జపం చేస్తున్నానని చెప్తాడు. అలాగా ఆయన టిపికల్ అందరు రాజకీయ నాయకులే లాగానే ఆయన కూడా దాన్ని మేము గొల్ల ఫిలాసఫీ అని పేరు పెట్టాం. గొల్ల ఫిలాసఫీ అంటే షెల్ ఫిలాసఫీ. అంటే తమకేది కావాలో దాని చుట్టూ ఒక ఫిలాసఫీని తయారు చేసుకొని అది మాట్లాడుతుంటారు. ఇది అందరూ చేసే పని. వ్యక్తులుగా మనం అందరూ కూడా మనకేది అవసరమో దాని చుట్టూ ఒక ఫిలాసఫీ మాట్లాడుతుంటాం. పవన్ కళ్యాణ్ కూడా అదే పని చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్‌ని భిన్నమైన రాజకీయ నాయకుడు లేకపోతే ఆహ్, ఆహ్, పేద ప్రజల పక్షపాతి ఇలాగా లేకపోతే తక్కువ సో కాల్డ్ ఆహ్, దళిత కులాలకి ఆయన అండగా ఉంటాడు. ఇవన్నీ అబద్ధాలు. ఆయన రాజకీయంగా తన ప్రయోజనాలకి ఏది ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకుంటారు. కులమైనా, ప్రాంతమైనా, మతమైనా ఏదైనా గూడా ఆయన తనకు ఉపయోగపడుతుందనుకుంటే దాన్ని ఉపయోగించుకుంటాడు. ఆయనకి సిద్ధాంతం అంటూ లేదు. ఆయనకే కాదు ఏ పొలిటికల్ పార్టీకి ఇవాళ ఇండియాలో సిద్ధాంతాలు లేవు. సిద్ధాంతం అంటే అధికారమే వాళ్ళ సిద్ధాంతం. అధికారమే ఐడియాలజీ, అధికారమే పరమావధి. కాబట్టి గాంధీ చెప్పినట్టుగా మన లక్ష్యము, దాన్ని చేరుకునే మార్గము. ఈ 2 బాగుండాలనేది గాంధీ చెప్పాడు. కానీ కమ్యూనిస్టులు లక్ష్యం బాగుంటే మార్గం ఏదైనా పర్వాలేదని కమ్యూనిస్టులు అనేవాళ్ళు. ఇవాళ లక్ష్యము బాగుండాల్సిన అవసరం లేదు. మార్గం కూడా బాగుండాల్సిన అవసరం లేదు. లక్ష్యం అంటే మన అధికారమే మన లక్ష్యం. అధికారం అనే లక్ష్యాన్ని ఏ మార్గం ద్వారానో చేరుకోవచ్చు. ఎన్ని సార్లైనా మార్గం మార్చొచ్చు అనేది ఇవాళుంది. అందుకనే యూ టర్న్ బాబు అంటున్నారు. యూ టర్న్ జగన్ అంటున్నారు. ఇప్పుడు యూ టర్న్ పవన్ కళ్యాణ్. సో
ఈ అని పేరు పెట్టొచ్చు ఆయనకి. ఈ టర్న్ పవన్ కళ్యాణ్ అని. హ్మ్. కాబట్టి ఇవాళ అందరూ యూ టర్న్ చేయనోళ్ళు ఎవరు లేదు. మోడీ ముస్లింలను విమర్శిస్తారు. మళ్ళీ మోడీకి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్‌లో టెన్షన్ వచ్చింది. ముస్లింలు ఓట్లు పడవని. చిన్నప్పటి నుంచి మా ముస్లింల దగ్గరే పెరిగాను. మా ఇంట్లో అంతా ముస్లింలే తిరిగేవాడని మాట్లాడలేదు మళ్ళీ మోడీ. సో అందరూ గూడా ఏందంటే ఓట్ల కోసం వాళ్ళు ఎన్ని ఊసరవిల్లు అవతారాలను ఎత్తారు. పవన్ కళ్యాణ్ గూడా భిన్నమైనోడైతే కాదు. కాబట్టి మోడీ అయితే పవన్ కళ్యాణ్ అవసరం మోడీకుంది. మోడీ అవసరం పవన్ కళ్యాణ్‌కుంది. ఎందుకంటే మోడీ లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ని క్యారీ చేయడు. సో మోడీ వల్లనే పవన్ కళ్యాణ్ ఏకైక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. మోడీ లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ని అధికారం రాగానే పక్కన పెట్టేవాడు. అందుకని మోడీ అవసరం కూడా పవన్ కళ్యాణ్‌కుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా గేమ్ గేమ్ ఆడుతున్నాడు. ఆ గేమ్‌లో